గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మాయిలు అక్రమ రవాణా జరుగుతోంది అని, దీనికి వాలంటీర్లే కారణము అని పవన్ కళ్యాణ్ సహా కూటమి పార్టీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు అని తేలిపోయింది అని వైసీపీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొంది. రాష్ట్రంలో బాలికలు, యువతులు అదృశ్యమైపోతున్నారని, వారంతా అక్రమ రవాణాకు గురవుతున్నారని, దీనికి వాలంటీర్లే కారణమంటూ ఎన్నికలకు ముందు కూటమి పార్టీ చేసిన అమానవీయ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలు అని, పచ్చి అబద్ధాలు అని లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అని తెలిపింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో బాలికలు, యువతులు కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 6,896. ఇందులో ట్రేస్ అయిన వారి సంఖ్య 6,583. 2020లో కనిపించడం లేదు అంటూ వచ్చిన ఫిర్యాదులు 7,576. ట్రేస్ చేసిన వారి సంఖ్య 7,189. 2022లో కనిపించడం లేదు అంటూ వచ్చిన ఫిర్యాదులు 10,433. ట్రేస్ చేసిన వారి సంఖ్య 10,994. అంతకుముందు సంవత్సరాలలో ట్రేస్ కాని వారిని గుర్తించడంతో ఇక్కడ సంఖ్య పెరిగింది. 2023లో కనిపించడం లేదు అంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695. ట్రేస్ చేసిన వారి సంఖ్య 9,640. దిశ యాప్ ఉండడం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసుల వద్దకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారు అని వైసీపీ పేర్కొంది. దీంతో ఫిర్యాదుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టు కనిపించినా పరిష్కారంలో కూడా అంతే సమర్థత చూపించగలిగారు అని చెప్పింది. మిస్సింగ్ కేసులను పరిశీలిస్తే పలు కారణాలు ఉన్నాయని వైసీపీ తెలిపింది. అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు తదితర కారణాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటనలు అన్నింటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారు అని, ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకొని తప్పుడు ప్రచారాలు చేశారు అని మండిపడింది. రికార్డుల్లో ట్రేస్ కాని వారు కూడా తమ తమ జీవితాలలో స్థిరపడ్డారు. ఆయా కుటుంబాలతో రాజీ చేసుకోవడం లాంటి పరిణామాల వల్ల ఇవి కూడా నమోదు కాలేదు అని చెప్పింది. ఇదే చంద్రబాబు గత హయాంలో 2015-2018 మధ్య ట్రేస్ కాని, ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య 15,042 మంది ఉన్నారు అని, అంటే వాళ్ళంతా అక్రమ రవాణాకు గురైనట్టేనా? తప్పుడు ప్రచారాలు చేసిన వారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించింది.